బస్వాపూర్ ప్రాజెక్టుకు సంబంధించిన దాని మీద బస్వాపూర్ విలేజ్లో ఉన్నాం మనం. ఇక్కడ అంటే సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందినాయో మనం గత ప్రభుత్వంలో చూసినాం. ఏ విధంగా సబ్బండ వర్ణాలు ఏడుస్తున్నాయో ఈరోజు ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. దానికి సంబంధించిన దాని మీద బీసీలు, బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినటువంటి సబ్సిడీలు అయితేనేది, లేకపోతే రకరకాలైనటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు అవన్నీ సప్పన ఆగిపోవడం జరిగింది. అవన్నీ జరుగుతున్నాయి అన్న తను చూస్తున్నాం. పైగా తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ ప్రాజెక్టుల మీద వ్యక్తిత్వ హననం, ఆ తర్వాత అసలు ఆ కంటికి ఆడ కాళేశ్వరం నీళ్ళు పోతున్నా కూడా ఇది కాళేశ్వరం నీళ్ళు కాదు, ఇది వేరే నీళ్ళు అని చెప్పుకున్నటువంటి దరిద్రమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో దాపరింది. చూద్దాం, నిజంగా బస్వాపూర్కే వచ్చిన, బస్వాపూర్ ప్రాజెక్టు నిర్వాసితుల దగ్గరికి వచ్చిన, బస్వాపూర్ ప్రాంత ప్రజల కాడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, ఈరోజు ఇక్కడ కాళేశ్వరం నీళ్లు 250 కిలోమీటర్లు దాటి దాకా వచ్చినాయి, నిజంగా కాదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది మనతో ఉన్నారు. నమస్తే, ఏం పేరు నీ పేరు? బాలమల్లయ్య యాదవ్. అదే ఎందుకంటే బాలమల్లయ్య పేరుతోటే నాకు తెలుసు. బాలమల్లయ్య యాదవ్ అంతే కదా, రైట్. ఇవరేనా బసాపూర్? ఏమన్నా పోయిందా ఏం పోలే మా జనం కోసం ఏం ఇవ్వలే, పోలే మా పక్కకు సైడ్ లో ఉంది, పక్కకు సైడ్ అదృష్టవంతుడు. రైట్. ఏంటి ఇది ఎవరి నీళ్ళ ఎవరి ఇట్లా ఇట్లా చూడు ఒకసారి. నీళ్ళన్నీ అప్పుడు జరిగిన కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న జరిగిన పని మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు? కాళేశ్వరం నుంచి వస్తుంది. ఎల్లంపల్లి నుంచి వచ్చిన వాటర్ అయితే ఎల్లంపల్లి కూలిపోయింది అంటే నీళ్ళే రావు. ఎల్లంపల్లి ఉండేపటికైనా నీళ్ళు వస్తున్నాయి. కాళేశ్వరం కూలిపోతే ఎక్కడికి వెళ్ళి వస్తాయి? కూలిపోతే ఉండేపటికైనా ఆయన పురాణం ఉండేపటికైనా ఇవి వచ్చేసినాయి. ఇప్పుడు లేకపోతే అది అడ్డం లేకపోతే అది ఎత్తిపోతలు కాళేశ్వరం ఉండేపటికే ఎత్తిపోతలు ఉండేపటికైనా ఎత్తిపోతల పట్టుకనే ఈ నీళ్ళు వచ్చినాయి. అది కూలిపోతే నీళ్ళు అడ్డం లేని అవి అడ్డే పోతాయి మళ్ళీ రివర్స్. లేదు అవి దాని వల్లనే ఈ నీళ్లు ఇంత దూరం మా బసాపూర్ ప్రాజెక్ట్ కు వచ్చేసినాయి. అట్లా వచ్చేదంటే ఇప్పుడు ఆయన చేసిన కేసీఆర్ చేసింది నిద్రవాదుల ఊరు, లేకపోతే ఆడనే ఆడికెళ్ళి ఊరుకుంటూ వస్తుంది. అంటే పైప్ లైన్ డైరెక్ట్ వేసేసిండు. ఏ పక్కన చేసిండు, ఏం చేసిండు, ఏ రైతుకు డబ్బులు ఇచ్చిండు, ఏ రైతుకి వచ్చింది? ఎప్పుడు ఆయన పురాట్లా ఉన్నా ఏ రైతుకు డబ్బులు ఇచ్చిండు, ఏ రైతుకు కూలిపోయిండు? అండర్ గ్రౌండ్ నుంచే. ఏ రైతుకి ఏందైతే రాదుగా డబ్బు రైతుకు. అండర్ గ్రౌండ్ అయితే రైతే అండర్ గ్రౌండ్ నుంచి చేసినా కానీ రైతులకు భూమి కోల్పోయి రైతులకు నష్టపరం ఆయన ఇచ్చిందా? కాళేశ్వరం నీళ్ళే కాదు అది తప్పు చెప్తుండ ఆయన, అది పద్ధతి లేదు. ఆ కేసీఆర్ చేసిన పనులకు ఆ నీళ్ళతోనే ఇంతవరకు వచ్చి ఆ పనులు చేసిండు, కానీ ఆయన కొత్తగా చేసిన పని ఏం లేదు. రైతు ఒక ఊరూరుకు రైతులు ఎక్కడ లేడీస్ అయినా జెంట్స్ అయినా వచ్చి బసాపూర్లో ఉన్నావుగా పిలుస్తాము. ఎప్పుడు జరిగింది? కేసీఆర్ దా, అరే ఈయనదా, కాంగ్రెస్ దా అని చెప్తారు. ఏ రైతు అయినా నీకు డబ్బు భూమి పోయిన వాళ్ళు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు పోయింది నా భూమి అంటాడు. అప్పుడు వేసిన పనులే ఇప్పుడు చేసిన పనులే అని అప్పుడు చెప్తాడు. ఇప్పుడు కొత్తగా చేసిన పనులు అవి అవే నీళ్లు, ఆ పనులనే నువ్వు నీళ్లు ఇప్పుడు ఉన్నావా అని ఎట్టుకుంటా. ఎవడైనా కుండలో ఎవడన్నా ఇప్పుతాడు. ఎవరు వచ్చినా నల్లిపోవాల్సింది. కష్టపడ్డది అంతా మా బిడ్డలని చెప్తుంది. పెద్ద చేసింది అంతా పని చేసింది ఒకరు, కట్టగట్టింది ఒకరు, అన్ని కష్టపడ్డది ఒకరు. ఇవాళ ఒక్క గేటు అంతే ఒక 10 నిమిషాలల్లా, అంటే 10 ఏళ్ళు కష్టపడ్డది పోయింది. 10 నిమిషాలల్లా గేటు ఇట్లా పెట్టి కూలంగానే నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్లు 10 ఏళ్ళు కష్టపడితే ఆడ జమ అయినాయి. ఆ జమ అయిన నీళ్లను నువ్వు 10 నిమిషాలు ఇవ్వగానే నీదైపోయినాయి. అంటే ఇప్పుడు ఇదే కదా, బిడ్డ పుట్టగానే ఎత్తుకొని ముద్దాడితే నీ బిడ్డ అవుతుంది. అది కాదు కదా, అది ఇలా చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ అట్టెట్ అవుతుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ చేయరు. ఒక డిఎన్ఏ టెస్ట్ అంటే ఏం తెలుసా? నీ కట్టెవాడు కట్టిండు, దీనికి మట్టెవాడు పోసిండు, దీనికి కాలువడు తవ్విండు, దీనికి పైసలు కూడా వేసిండు. అది కేసీఆర్. నీళ్లు తీసేసి ఇది గోదావరి నీళ్ళ కాదని టెస్ట్ చేద్దాం. అట్లా ఓకే, ఆ విషయంలో ఓకే. ఎందుకంటే ఇవి గోదావరి నీళ్లు పక్క, ఈ గోదావరి నీళ్ళు పక్క, ఈ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు పక్క, ఇవి కేసీఆర్ పంపిన నీళ్లు పక్క. ఇవాళ ఏదో నువ్వు వచ్చి
ఇట్లా కొలాయించంగానే ఇది నీళ్ళు కావు. నువ్వు గమ్మ చెప్తున్నావు ఎల్లంపల్లిలో ఇలా అధికారం అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు పెట్టేటట్టు కాడ ఏ బాహుబలి మోటార్ పెట్టినా మాకు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇవాళ వాస్తవానికి ఎండాకాలం వస్తే మాకు ముడ్డి కడుకొని నీళ్ళు ఉండపోయేది. ఇవాళ తానం ఈ నీళ్ళని చూస్తే ఈత బట్టలు ఇప్పి దుంకాలనిపిస్తుంది. అంత ఉత్సాహంగా మాకు కేసీఆర్ ఇవాళ చేసినాడు. వాస్తవానికి చెప్పాలనుకుంటే ఇవాళ ఈయన చేసింది ఏమీ లేదు మాకు ఇంకా కూడా ఏమీ లేదు. అరే నీళ్ళు ఇంత ముందుకు మా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇడిచినాడు. వాస్తవానికి ఇడిచిండు. మళ్ళీ మీరు అధికారంతో బంద్ చేయించినారు. తర్వాత మళ్ళీ అక్కడ రైతులు కూడా మొత్తుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రైతులు ఎండిపోతున్నాయంటే మళ్ళీ ఇడిచారు. ఇడిచినంత మాత్రం నేను అదే చెప్తున్నా కదా, ఇలా 12 ఏళ్ళు కష్టపడితే ఆ కట్ట అయింది. ఇవాళ 10 ఏళ్ళ నుంచి కష్టపడితేనే ఈ కాలువలు అయినాయి. ఇవాళ నువ్వు చేయగానే ఒక 2 రోజులలో తయారయ్యేది కాదు కదా ఈ కాలువ. ఇక 2 రోజులు వచ్చింది కాదు కదా, వాడు కనబడుతున్నాయి కదా నాసులు గీసులు బట్టి ఎన్ని రోజుల నుంచి. దానికి ఇవాళ నువ్వు వీడుగానే నేను ఇడిచినా నేను నీళ్ళు తెచ్చినా అంటే అది కాదు. అది కేసీఆర్ చేసిన పుణ్యం. ఇది వాస్తవానికి కేసీఆర్ దేవుడు. ఆయన చేసిన నీళ్ళే ఇవాళ మాకు ఇక్కడ తాగుతున్నాం. తాగడానికైనా పంటలకైనా అన్ని విధాలుగా మేము ఇవాళ యూజ్ చేసుకుంటున్నాం. మొత్తానికి మాత్రం కేసీఆర్ నీళ్ళు ఇవి ఇవాళ నీదని చెప్పుకుంటే ఇది కాదు. నువ్వేదో ఇట్లా ఇప్పించినంత మాత్రం నీ అధికారం వచ్చింది ఓకే. ఆయన కూడా చేసేటోడే ఆ పని. కాకపోతే ఆయన చేసే మూమెంట్లో అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, అవి అడ్డొచ్చినాయి. నువ్వు వచ్చినావు ఇప్పినావు ఓకే, నువ్వు వచ్చినావు ఇప్పినావు. నువ్వు వచ్చినా ఇప్పేటోడే, నువ్వు రాకుండా ఇప్పేటోడే, ఎవరు వచ్చినా ఇప్పేవాడు. జనానికి తెలవాలి నిజాలు ఏందనేది మా ఉద్దేశం. మేము అందుకే వచ్చినాం. మీరు ఏమనుకుంటారు అనేది అన్న. నిజాలంటే ఇప్పుడు పచ్చవదాలు మాట్లాడుతూ కోపం వస్తాను, రక్తం మారుతుంది. ఎందుకంటే కష్టం చేసినోడు ఒకడాయిండు, ఇవాళ నేనని చెప్పుకుంటాడు ఒకడాయిండు. అది కాదు లెక్క. కష్టం చేసినోడు ఒకడైండు, దాని మీద ప్రాపగంట చేసుకున్నాడు అయిండు, దాని మీద ఇబ్బందులు పడ్డాడు ఉన్నాడు, దాని మీద జనంతో తిట్టించుకొని ఉన్నాడు. మాకు ఊళ్ళే 10 ఏళ్ల కింద బిందెలతోటి గ్రామ పంచాయతీ పోయి బిందెలతో కొట్టుకున్న రోజులు ఉన్నాయి. మాకు బిందెలతోటి మొత్తం గ్రామ పంచాయతీ బిందెలతో కొట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇవాళ బిందె కాదు రోడ్డు మీద బిందె కనబడతలేదు మాకు. ఎందుకంటే ప్రతి ఇంటికి నీళ్ళు అయిపోయినాయి. వాస్తవానికి ఒక్కొక్క ఊర్లే 3-4 ట్యాంకులు అయినాయి. వాటర్కి ఇబ్బంది అయితే మాకు ఏం లేదు. బసవపురం నేను చెప్తున్నాను కదా, ముట్టి కడుకొని నీళ్ళు ఉండపోయి ఎండాకాలం వస్తే. ఇవాళ అదే మరి ఇదే 15 ఏళ్ల కింద ఈడ నీళ్ళు ఒక్క సుక్క నీళ్ళు ఇప్పుడు వచ్చినాయి. మరి నేను వచ్చినప్పుడు వచ్చినాయంటే ఇప్పుడు కాలువలు ఇవాళ ఒక్కనాడు ఏమైనా రాదు కదా. ఇవాళ ఒక్కనాడు అయితే తవ్వలేం కదా వీటిని. ఇవాళ బిల్లులు కానీ రైతులకు పండుగ వెళ్ళాక ఒక రైతు నా పొలం పోయిందో అన్నాడు. ఆ పొలానికి రైతుకు పైసలు వేసిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ తవ్వని అన్నప్పుడు మాకు ఏంటంటే మేము ధర్నాలు కూడా వేసినాం. ఎందుకంటే మేము అన్యాయం అయిపోతున్నాం అంటే మీరు అన్యాయం అయిపోతారు కానీ వాళ్ళకి మాకేం చెప్పి తెలుసా, ఒకటే సూత్రం చెప్పారు. ఇవాళ నువ్వు ఒక్కనే అన్యాయం అయితే ఆడ 10 మంది బతుకుతున్నారు, 100 మంది బతుకుతారు. ఎందుకు అక్కడ వరకు నీళ్ళు పోతున్నాయి, అందరి వరకు పోతున్నాయి. బసవపురం అంటే అదే ఆ విషయంగానే రైతులు కూడా సహకరించినారు. వాస్తవానికి రైతులు కూడా చాలా మంది సహకరించారు. చాలా మంది భూములు పోయినాయి, చాలా మంది నష్టపోయినారు, ఆగమైన వాళ్ళు ఉన్నారు. అయినా సరే మన వాళ్ళు ఒకటి బతున్నంటే మా ఊరి ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళు ఇంకోటి 10 మంది బతున్నంటే దానికి సిద్ధం, త్యాగం చేయడానికి సిద్ధం ఉన్నారు. సార్ ఒక్కటే సార్, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రాలేదు అనుకో, మేము వచ్చినాకనే నీళ్ళు వస్తున్నాయి అనుకుంటే నువ్వు కొబ్బరికాయ కొడితే బొంగ పడదు అనుకో. మరి ఇక్కడ పూలు కాలితే నీళ్ళు ఇప్పుడు చెరువులో నీడ నిలుతున్నాయి, పారుకొని పోతున్నాయి అంతా. ఈ కెనాల్ ఎక్కడిది? ఇది నువ్వు రాగానే చేసినావా, తట్టేడు మట్టి ఎత్తినావా, ఇలా ఇంటికి వచ్చినావా? అయినా రాత్రి పూట వచ్చి పూలు తల్లి గేట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది జనానికి చెప్పకుండా? నేను ఈయనే ఉన్నా, నేను ఇక్కడ అలుగుడి చేసిన, అలుగుడి చేసి ఇది నాదే, ఇదంతా నాదే, ఇది మొత్తం నాదే. ఈ 30 అబద్ధాలు ఆడి 3 సార్లు ఎగదెంగి నిన్న ఒకటే వేసిండు. ఒక ఎకరానికి వేసిండే 10 ఎకరాలు కాస్ట్ చేస్తున్నా. తెచ్చుకోలే ఉన్నాయి ఇక తెచ్చుకోకపోతే ఆయన ఏమన్నా ఒకసారి మా సారీ ఆపేసి మా సారీ వంచిండు, నేను అని చెప్పుకుండు. గవే గివ్ అనుకుంటాం. ఇవి మా సారీ ఇవి. ఎలక్షన్ ముందు హరీశ్రావు ఏదో మీటింగ్ లో చెప్పగానే ఈయన ఆపేసిండు చూడు ఎలక్షన్ కూడా అని. అవి ఈయన వచ్చినాక ఇచ్చి నేనే ఇచ్చిన చూడు. ఇవి కూడా మాయే అవి. ఎందుకని అంటే 7,500 ఇస్తా అని, 5,000కి 7,500 ఇస్తా అని 3 సార్లు ఎగ్గొట్టి 6,000 ఇచ్చిండు ఒక ఎకరానికి. నాకు 3 ఎకరాలకు 3,9,000. మా 10 ఏళ్ళకు 6 ఎకరాలు చేస్తున్నా ఆలయ అంతా కలిసి 10 ఎకరాలకు. 10 ఎకరాల కంటే 10 5 50,000 ఇవ్వాలి.
16 60,000 60,000కు ఇద్దరు పటేళ్లకు 6 నాకు 6 వచ్చినాయి. నీళ్ళు ఇచ్చాక నీళ్ళు ఇప్పుడు మీ ఎమ్మెల్యే నీళ్ళు అయినా నువ్వు కొబ్బరికాయ కొడితే బుంగ పడ్డది, నీ అదృష్టం, నీళ్ళు వచ్చినాయి అనుకో. మరి ఇవి పాడుకుంటే ఎట్లా పోయినాయి? నువ్వు పూలు అలాగనే కెనాల్ అయిందా? వస్తూనే ఉంది ఇట్లా వస్తూనే ఉంది అట్లా. చెరువులు ఎట్లా నిండున్నాయి? ఆయన బుంగ అంత పెద్దగా ఉంది మరి. నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్టి పూలు కలంగానే ఈ కెనాల్ కాలే కదా. నిజంగా చెప్పి 10 సంవత్సరాలు కష్టపడితేనే వచ్చింది ఎవరు కష్టం? కేసీఆర్. కేసీఆర్ కష్టం, మీ కష్టం. ఫస్ట్ 0 త్యాగం. సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కొద్దిగా రైతుల అభిమానం ఉండే ఆయనకు. సరే కాదంటలేం, ఆయన కూడా నాకు అభిమానమే. నేను టీడీపీ ఉండే కానీ ఆయన కాంగ్రెస్ కానీ అభిమానమే. 0.8 స్టార్ట్ చేద్దాము. ఎన్నడో ఎందుకంటే పెద్ద చెరువు ఉండేనట, ఇది పెద్ద చెరువు ఉండేనట. అదే పెద్ద చెరువు లేక 0 చేద్దామని అనుకున్నాడు. బునాది పోసిండు, మట్టి తొక్కించుకుంటూ బునాది తీసి కాలు కట్టిండు, స్టార్ట్ అయ్యింది. అందువల్ల ఎలక్షన్ వచ్చింది, కేసీఆర్ వచ్చిండు. చల్ ఆయన చిన్నగా పెట్టిండు, పెద్దగా చేద్దాం, దీన్ని పెద్ద చేద్దాం. ఒక్క టీఎంసీ కూడా కాదు 0 అండి. అవును. ఈయన 13.39 అంటే 13.5 టీఎంసీ ఆల్మోస్ట్ 14 14 ఇంచుమించు. అది చేస్తే ఇక అంతటి నీళ్ళు మొత్తం సస్యశ్యామలు అయితే అంతటి చేద్దాం. సరే ఖర్చు అయినా సరే, బాగైనా సరే, అప్పు అయినా సరే. 2 రూమ్లు పోసుకుందామంటే మళ్ళీ కోడలు వస్తే కోడలు ఏడవంటది, నేను ఏడవంటాను, నా పిల్లలు, నా బిడ్డకు మనమరాలు మనమలు వీళ్ళందరూ వస్తే ఏడవంటారు. ఇంకా 2 వేద్దాం, అప్పు అయినా సరే తెరుపుకుందాం అనేది పెద్దగా పెట్టిండు. పెద్దగా పెట్టి ఇదంతా సస్యశ్యామలు చేసినాక అప్పు అయింది ఆయన దుమ్మెత్తిపోసుడు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇదైతే కేసీఆర్ కష్టం. అది మనకు చెప్పి అధికారములకు తప్పులు మనం నమ్మించి అధికారములకు వచ్చి ఇవి మళ్ళీ ఇది నమ్మేయడానికి కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయాడు. అంతే. కానీ నేను కూడా బిడ్డ పెళ్లి చేసిన, మన 50 లక్షలు ఖర్చు పెట్టిన. అవును. అన్నింటుంటాయా? నేను 20 పెడదాం అనుకుంటే 50 అయినాయి. అవును. అప్పుదేమా? అంతేగా. అయినా కూడా ఒక టీఎంసీ దాన్ని 13 టీఎంసీలు చేసినప్పుడు దీని మీద అప్పు అవుతుందా, మిగులుతాయా? అవును. 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 అందుకే అప్పు చేసిండు కానీ పని అయింది. పని అయింది మొత్తం. మా ఊళ్ళే ఇదైతే హాస్పిటల్ కట్టిండు, స్కూల్ బిల్లు కట్టిండు, ట్యాంకీలు కట్టిండు, నీళ్లు. అదే అంటున్నానే, నేను అదంతా నడుస్తుంది. పాపం నిర్వాసితులు మీకు ఎంత చెప్పినా, మీకు ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే మీ పేరు ఇక్కడ మన యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం చెప్తుంటారు, బసాపూర్ పేరు. సో మేము తృప్తి పడుతున్నాం సార్, మాది పోయినా తృప్తి పడుతున్నాం. ఇలా 1,20,00,000 పోతుంది. ఇంత త్యాగాన్ని కూడా ఈ రోజు చిన్నతనం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే. ఎట్లా? ఎమ్మెల్యే కరెక్ట్ అయితే పొద్దున వచ్చి నీళ్ళు ఇప్పి సమాధానం చెప్పి నీళ్ళు ఇప్పి పేపర్లు వేసుకో, నేను ఇస్తున్న నీళ్లు, నేను నింపుతున్న చెరువులు, నేను రైతుల సస్యశ్యామలు చేసిన అనేది పొద్దున్న దాకా వచ్చి ఇప్పాలి. నేను ఈడ తన్నీరు పందులు పిక్కిపోతాయి అని ఇడికి వచ్చిన, రాత్రి 10 గంటలకు వచ్చే వరకు మందూరిడ ఏమో లైట్లు వస్తున్నాయి దగ్గర పోయే వరకు ఆడ గేట్ ఇప్పుతారు పూలు వెళ్ళి. అంత కాంగ్రెస్ వాళ్ళు, నేను మరి మాగపోయినా. అంటే కాంగ్రెస్ అని ఇది కాదు, మంచి పని అంటే నేను పోతా కలుస్తాడు, నాకు కూడా మంచివాడే. కానీ పని మరి రేవంత్ రెడ్డి నేనేం చేస్తాడు, ఆయన కూడా కదా.